దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న మరొక అమూల్యమైనటువంటి సమయం. దేవుని యొక్క వాక్యంలోని ఆహ్, లోతైనటువంటి మర్మాలు, లోతైనటువంటి ప్రత్యక్షతలు మనము నేర్చుకునేటువంటి సమయం. ఇంతవరకు కూడా మనము దాదాపు నేను రాకముందు మీరు ఒక గంట సేపటి నుంచి దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా కొద్దిసేపు మనం దేవుని ఆరాధించాం. అవునా? నిన్నటి దినంన ఆరాధన సమయంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అవునా? ఎంతమందిని దేవుడు దీవించాడు నిన్నటి దినమున. నేనొచ్చిన దానికి చాలా ధన్యత పొంది, దేవుని ఆశీర్వాదాలు పొంది వెళ్ళాను అన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు నేను ఆరాధన సమయంలో దేవుడు చేశాడు. ఎంతో మంది ఆరాధనలో దేవుడు ప్రేరేపించిన తర్వాత దేవుని యొక్క వాక్యానికి లోబడిన రక్షణ యొక్క భాగ్యం తెలిసి ఆయన కృపను బట్టి విశ్వాసం బట్టి ఈ రోజు మీరు చనిపోయినా కూడా, మనమందరం చనిపోయినా కూడా పరలోక రాజ్యానికి అన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం దేవుడికి ఏ విధంగా పునాది ఎంతైతే అవసరమై ఉన్నదో ఈ గోడలు కూడా అంతే అవసరం. ఇల్లు కూడా, ఆ ద్వారాలు కూడా అంతే అవసరం. ఇవి యొక్క పైన ఉన్నటువంటి సీలింగ్ కూడా అంతే అవసరం. ఇక్కడ ఉన్నటువంటి వైరింగ్లు గాని, ఫ్యాన్లు గాని, లైట్లు గాని ఏ విధంగా ఈ కట్టడానికి ఒక అందాన్ని తీసుకొని వస్తాయో, ఒక మంచి సౌందర్యాన్ని తీసుకొని వస్తాయో, అదే విధంగా మనందరి జీవితాల్లో కూడా ఈ యొక్క కట్టడ అనగా మన జీవితపు కట్టడ, మన జీవితము అందంగా మార్చబడాలి అంటే ఆత్మీయంగా మాట్లాడుతున్నా నేను. ఆత్మీయమైనటువంటి ఒక అందమైనటువంటి జీవితము, ఒక విజయవంతమైనటువంటి జీవితం నీకు నాకు కావాలంటే ఇలాంటి కొన్ని మన జీవితాల్లో ఉండాలి. వాటిని నేనేమంటానంటే అవన్నీ కూడా ఆత్మీయ అంశములు. అందులో మొట్టమొదటి అంశం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఉదయకాలం నేను మోకరించి రూమ్‌లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ఒక అంశము, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మీకు వీలైతే దీన్ని నోట్ చేసుకోగలిగితే మీరు నోట్స్ చేసుకోవచ్చు. ఈ మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది సంఘాన్ని, మీ జీవితాలను, మీ కుటుంబాలను కట్టేటువంటి అంశము. హల్లెలూయా! హల్లెలూయా! ఆ అంశం ఏంటో తెలుసా? సంఘానికి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంలో మొట్టమొదటిది నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నది ఆరాధన. చెప్పండి నాతో పాటు. ఆరాధన. సంఘానికి ఆరాధన ఎందుకు అవసరము? సంఘముగా నీవు నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు నీవు నేను దేవుణ్ణి స్తుతించాలి? వ్యక్తిగతంగా ఎందుకు నీవు నేను స్తుతించాలి? కుటుంబంగా నీవు నేను దేవుని ఎందుకు స్తుతించాలి? ఒక సంఘముగా ఎందుకు నీవు నేను దేవుని స్తుతించాలి అన్నటువంటి మాటలు ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. ఆల్రైట్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ అబౌట్ వర్షిప్, ద నీడ్ ఆఫ్ వర్షిప్ టు ద చర్చ్. సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఆరాధన. దాని తర్వాత ప్రార్థన, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఆ అంశానికి నేను వెళ్ళక ముందు ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన అన్నటువంటి అంశం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారు దయచేసి మీరు నోర్లు తెరిచి సమాధానం చెప్పండి. ఆరాధన అనగా మీకేమనిపిస్తది? ఆరాధన యొక్క అర్థం ఏంటో తెలుసా మీకు? చెప్పండి. ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలి. ఓకేనా? నేను చాలా సేపు ఈరోజు మాట్లాడబోతున్నా. అయ్యగారు నాకు ఫుల్ లైసెన్స్ ఇచ్చేసారు. ఫుల్ వాక్యమే ఇంకా. ఓకేనా? నిన్నటి దినంన మంచి ఫౌండేషన్ పడిపోయింది మీకు. అవునా? మంచి పునాదులు పడిపోయాయి. ఇక దీనిపైన ఏం కట్టాలి మనము? ఒక సుందరమైన భవనం కట్టాలి. మన జీవితాల్ని కట్టుకోవాలి. హల్లెలూయా! ఓకే. సో నోర్లు తెరిచి చెప్పండి, స్త్రీలు గాని, పురుషులు గాని. ఆరాధన అనగా ఏంటి? మీకు అర్థమైనటువంటి మాట. నేను ఈరోజు మాట్లాడబోయేదంతా కూడా నా ఓన్ ఫిలాసఫీ గాదు. బైబిల్‌లో ఏమైతే దీని గురించి రాయబడిందో అదే నేను మీకు వివరించబోతున్నా. మీకు తెలిసినటువంటి మాటలు. ఆరాధన అనగా ఏమిటి అన్నది ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. పాస్టర్లు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, మ్యూజిషియన్స్. ఓకేనా? ఆ వెనకాల ఉన్నటువంటి వారు, ముందర ఉన్నటువంటి వారు, వయస్సు తారతమ్యాలు లేకుండా
ఆరాధన అనగా ఏమిటి? చాలా మంది పాటలు పాడారు కదా ఇందాక. మీరు కూడా నేర్చుకోవాలి. ఏంటది? ఆ ఆరాధన యొక్క అర్థం ఏంటి అనేది మీకు తెలుసుకోకపోతే, నువ్వు చేస్తున్న దానికి అర్థము లేదు. చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? ఆరాధన అనగా ఏమిటి? దేవునిని వెరీ గుడ్ చెల్లి దేవునిని మహిమపరచడం అని చెప్పింది. ఇంకేదైనా ఉందా మాట? ఇంకా? ఆ! దేవునిని స్తుతించడం అంటున్నాడు. సాత్విక్. వెరీ గుడ్. వెరీ గుడ్. నాకు చాలా సంతోషం నువ్వున్నావు. ఐ వాంట్ యూ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్. వెరీ గుడ్. ఓకే. ఇంకా? వెరీ గుడ్. ఎవరు చెప్పారన్నమాట? దేవునితో సంభాషణ. దేవునితో మాట్లాడడము ఆరాధన అంటుందమ్మ. బ్యూటిఫుల్ అమ్మ. చాలా బాగా చెప్పారు. ఇంకా? ఆ! దేవుని మీరు కుస్ 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 అనొద్దండి. నాకు అర్థం కాదు. అహా! గట్టిగా చెప్పాలి. ఓకేనా? ఆ! గట్టిగా మాట్లాడుకుందాం. పర్వాలేదు. ఏం పర్లేదు. మీకు నేను మార్కులు ఇవ్వను, ప్రైజులు ఇవ్వను. దేవునికి దగ్గర కావడం అంటోంది కూతురు. వెరీ గుడ్. గుడ్ నాన్న. ఇంకా? దేవుణ్ణి ఆనందపరచడం, సంతోషపరచడం. చాలా మంచి మాట చెప్పావమ్మా. వెరీ గుడ్. ఆ! ఇంకా? ఇంకా? ఆరాధన అనగా ఏంటి? ఎప్పుడైనా ఈ ఈ అంశాన్ని ఎప్పుడైనా మీరు విన్నారా? టీచింగ్‌లో విన్నారా? చాలా మంది పెద్ద పెద్ద దైవ సేవకులొచ్చారు గదా! మీ దగ్గరికి. అవునా? ఈ అంశం ఎప్పుడైనా విన్నారా మీరు? చాలా సంతోషం మీరు వినలేదు. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్. ఎప్పుడు మీరు విననటువంటి సబ్జెక్ట్. మామూలుగా ఇక్కడ మీకు చేపలు బాగా దొరుకుతాయి. దొరికేటువంటి మాంసం తింటే పెద్ద థ్రిల్ లేదు. ఇక్కడ దొరకని మాంసం తింటే చాలా బాగుంటది గదా! ఆ! వెరీ గుడ్. మగవారు మాట్లాడడం లేదు. అయ్యా మాట్లాడండి. మీరు ఇండ్లకు పోతే మాత్రమే కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ కూడా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడండి ఒకసారి. స్వరాలెత్తి చెప్పండి. ఆరాధన అనగా ఏంటి? అమ్మో! తెలీదా? ఓకే. రైట్. అయ్యా ఇక మీరే ముందుకు వెళ్ళండి అన్నట్లు చూస్తున్నారు మీరు నా వైపు. నో ప్రాబ్లమ్. ఓకే. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో గ్రంథంలో ఏదైనా ఒక మాటకు, ఒక పదానికి అర్థము మనము తెలుసుకోవాలంటే, ఈరోజు మనం మాట్లాడబోయేదంతా కూడా దేన్ని ఆధారం చేసుకొని? వాక్యాన్ని ఆధారం చేసుకునే గదా! మనకు ఏ పదానికి అర్థము మనము తెలుసుకోవాలంటే దేవుని యొక్క బైబిల్‌లో నుంచి మొట్టమొదటిసారిగా ఆ మాట బైబిల్‌లో ఎప్పుడు, ఏ సందర్భాన రాయబడిందో మనము తెలుసుకోగలిగితే, ధ్యానము చేయగలిగితే, ఆ మాట యొక్క అర్థము మనము తెలుసుకోగలం. నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట. ఏ పదానికైనా కూడా నువ్వు అర్థము తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? బైబిల్‌లో ఎప్పుడు, ఏ సందర్భంలో ఆ మాట మొట్టమొదటిసారిగా సంబోధింపబడింది, రాయబడింది అన్నటువంటి విషయం మనం తెలుసుకోగలిగితే, ఆ మాట యొక్క అర్థము మనము తెలుసుకోగలం. ఓకేనా? ఇంకొక మాట చెప్తాను నేను మీకు. ఇంగ్లీష్ బైబిల్‌లో ఈ మాటకు ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటి? ఆరాధన అన్నటువంటి మాటకు ఇంగ్లీష్ బైబిల్‌లో ఒక మాట ఉంది. ఏంటది? వర్షిప్. గట్టిగా చెప్పండి నాతో పాటు. వర్షిప్ అనుంది. తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఆహ్, బైబిల్ వేత్తలు, తర్జుమాదారులు దీన్ని ఆరాధన అని తర్జుమా చేయలా. వర్షిప్ అన్నటువంటి ఒక మాటకి తెలుగు బైబిల్‌లో 5 వేరు వేరు పదాలున్నాయి. అది మీరు తెలుసుకోవాలి, రాసుకోవాలి. ఓకేనా? 5 వేరు వేరు పదాలున్నాయి. మొట్టమొదటి అర్థము వర్షిప్ అన్నటువంటి మాటకి తెలుగులో రాయబడినటువంటి మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? పూజించి. రాయండి చెప్పండి. నాతో పాటు చెప్పండి. పూజించి. ఓకేనా? రెండవ అర్థము మ్రొక్కి. చెప్పండి నాతో పాటు. మ్రొక్కి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. మొట్టమొదటిది పూజించి, రెండవది మ్రొక్కి, మూడవది నమస్కరించి. చెప్పండి. నమస్కరించి. వెరీ గుడ్. నాలుగవది సాగిలపడి. చెప్పండి. సాగిలపడి. ఐదవది సేవించి. చెప్పండి. సేవించి. ఇప్పుడు మొట్టమొదటిది మీరే చెప్పాలి. వెరీ గుడ్. రెండవది మ్రొక్కి. మూడవది నమస్కరించి. నాలుగవది సాగిలపడి. ఐదవది
సేవ్. ఈ 5 పదాలకు ఇంగ్లీష్‌లో ఒకటే ఒక మాట ఏంటది? వర్షిప్. ఓకేనా? ఇప్పుడు మీకు మరొక ప్రశ్న. బైబిల్‌లో మొట్టమొదటిసారిగా ఈ వర్షిప్ అన్నటువంటి మాట పాత నిబంధన గ్రంథములో ఎప్పుడు, ఏ సందర్భాన, ఏ అధ్యాయములో, ఏ వచనంలో రాయబడింది? ఎవరైనా చెప్పగలరా? దీనికి ఖచ్చితంగా ప్రైజ్ ఇస్తా నేను. ఖచ్చితంగా మీకు బహుమానం ఇస్తా. ఫర్ ద ఫస్ట్ టైమ్ బైబిల్‌లో పాత నిబంధన గ్రంథములో ఈ ఆరాధన అన్నటువంటి మాట మ్రొక్కి, పూజించి, సాగిలపడి, ఆ! లేదా నమస్కరించి, సేవించి అన్నటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ రాయబడింది? ఆహా! నిర్గమకాండం ఎక్కడ? ఆ! ఏ సందర్భంలో అమ్మా చెల్లెమ్మ? కలిసి చెప్తున్నారు. భలే బాగా చెప్తున్నారు మీరు. ఆ! వెరీ గుడ్. ఆ! 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 అక్కడమ్మా ఓకే. ఓకే. మీరిద్దరు చాలా బాగా చెప్పారు. కానీ అది రైట్ ఆన్సర్ కాదమ్మా. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా? ఇంకెవరైనా ఏదైనా చెప్పగలరా? ఆన్సర్ చెప్పగలరా? ఇక్కడ బైబిల్ బాగా తెలిసినటువంటి వారున్నారు గదా! మీకు చాలా శ్రేష్టమైనటువంటి వాక్యం బోధింపబడింది కదా పాస్ట్‌లో. దైవజనుల ద్వారా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇవి చాలా బేసిక్ థింగ్స్. చెప్పగలరా ఇంకెవరైనా? అమ్మ? ఓకే అమ్మ. నేను అడుగుతున్న ప్రశ్న అర్థమైందా నాన్న? చెల్లి? ఏమంటే నేను అడుగుతున్నది మొట్టమొదటిసారిగా బైబిల్‌లో ఈ ఆరాధన అన్న పదము మ్రొక్కి, సాగిలపడి, పూజించి, నమస్కరించి, సేవించి అన్న పదాల్లో ఒక పదము వర్షిప్ అన్న మాట ఏ అధ్యాయములో, ఎప్పుడు, ఏ సందర్భంలో రాయబడింది? అయ్యా! అందుకని ఆయన్ని మీ యొక్క కాపరి అని పిలిచేది. ఒకసారి అయ్యగారికి చప్పట్లు కొట్టండి. వండర్‌ఫుల్. 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 ఇప్పుడు తెరవండి అబ్రహాము ఇస్సాకును బలిచ్చినప్పుడు చెప్పినటువంటి మాట. ఆ వాక్యాన్ని చదువుదాము. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుతూ రావాలి మీరు. ఆ సంగతులు జరిగిన తరువాత ఆ! ఆ దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆ! 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 అతడు చిత్తము ప్రభువా అనిరి. ఆ! 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 వెళ్ళి ఆ! చెప్పెను. తర్వాత తల్లి? ఆ! ఆ! గంతగట్టి ఆ! 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 వెళ్ళెను. ఆ తర్వాత? ఆ! ఆ! చూచి ఇది జాగ్రత్తగా హైలైట్ జేసుకోవాలి ఈ మాట. లాస్ట్ మాట ఏంటది? తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి, మ్రొక్కి మరలా మీ యొద్దకు నేను చెప్పినటువంటి 5 మాటల్లో ఈ మాట ఉందా? మ్రొక్కి అన్న మాట ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా? కూతురు చదువు నాయనా. చదువు తల్లి. ఐదవ వచనం చదువు. యూ స్టే హియర్ విత్ ద డాంకీ అది చదువు. ఆ! వి విల్ వర్షిప్ అండ్ వి విల్ కమ్ బ్యాక్. దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదను. వచ్చెదము. ఓకే. వచ్చెదము. ఇక్కడ ఈ మాటలో, ఈ వాక్యములో, ఈ వాక్యములో మీరు జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటిసారిగా వర్షిప్ అన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఓకేనా? మొదటి వచనంలో నీవు నేను బాగా జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాముకి ఒక పరీక్ష వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. ఏంటా పరీక్ష? నీకు ఒక్కడై ఉన్న కుమారుడైన ఇస్సాకు అనగా నీవు ప్రేమించేటువంటి ఇస్సాకుని ఏం చేయాలి? నేను నీకు చూపించేటువంటి ఒక పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన్ను దహన బలిగా
అర్పించాలి. నా వైపు చూడండి జాగ్రత్తగా, నేను ఈ మాటలు వివరిస్తున్నా మీకు. నీవు నేను అబ్రహాం యొక్క స్థానంలో ఉన్నామనుకో, మనము ఇస్సాకుని తీసుకొని దేవుడు చూపించినటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళాం. కిందకి వెళ్ళాం. మన పనివారితో మనం మాట్లాడుతున్నాం. దేవుడు నన్ను అక్కడికి పిలిచింది ఎందుకు? అబ్రహాం దేవుణ్ణి ఎందుకు పిలిచాడు అక్కడికి? కొడుకుని బలివ్వడానికి. అవునా? నీవు నేను మన పనివారితో ఏ విధంగా మాట్లాడాలి? ఏమని చెప్పాలి వాళ్ళకి? ఏమని చెప్పాలి చెప్పండి? ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడో ఇప్పుడు చెప్పారు మీరు. ఎందుకు పిలిచాడు అబ్రహాంని? బలి కుమారుణ్ణి బలివ్వడానికి అంటే ఏంటి అర్థము? చంపేయడానికి. అవునా కదా? పనివారితో ఏం చెప్పాలమ్మా? మీరే చెప్పాలి. పనివారితో అబ్రహాము ఎటువంటి మాటలు చెప్పాలి? ఏ మాటలు చెప్పాలి అక్కడ? ఆ? వెరీ గుడ్. అంతే, సింపుల్. సింపుల్. ఏం చెప్పాలో తెలుసా? అందరు నా వైపు చూడండి. నేనైతే మా మా భాషలో, రాయలసీమ భాషలో ఏం చెప్తాను తెలుసా? రైట్, మీరు ఈడే ఉండండి. నేను ఈ కుమారుని అడిగి తీసుకుపోయి దేవుని కొరకు వాణ్ణి చంపేసి వస్తా అంట. నేను ఏమని చెప్పాలి? చంపేసి వస్తా. దేవుని కొరకు నా కుమారుణ్ణి బలిచ్చి వస్తా అనాలి. అవునా కదా? అవునా కాదా? ఈయనేమంటున్నాడు? ఆహాహా! మీరు అసలైన మాట వదిలిపెట్టేసి వస్తాను కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నది. ఏమంటున్నాడు అక్కడ? దేవునికి బలిచ్చొస్తా అనకుండా, దేవుని కొరకు నా కుమారుణ్ణి చంపి వస్తా అనకుండా ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడమ్మా? ఎందుకు రాయబడింది ఆ మాట? అంటే ఆ మాట తప్ప? లేదా ఆ సందర్భం తప్ప? లేదా అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాటలు అర్థం కాలేదా? ఎందుకు మ్రొక్కి అని ఉంది అక్కడ? చెప్పండి. ఎందుకు వర్షిప్ అన్నటువంటి మాట అక్కడ రాయబడి ఉంది? ఇది ఒక ప్రత్యక్షత. ఇట్స్ అ రెవల్యూషన్. నీవు నేను సంఘము అర్థం చేసుకోవాల్సినటువంటి రెవల్యూషన్ ఇది. చాలా ప్రాముఖ్యమైంది. నేను చెప్తున్నా, యేసు నామంలో ఈ ప్రత్యక్షత నీవు అర్థం చేసుకోగలిగితే నీ జీవితము, నీ స్థితిగతులు, నీ భవిష్యత్తును దేవుడు మార్చేస్తాడు. నీ ఆత్మీయ స్థితిని దేవుడు మార్చేస్తాడు. నేను చెప్తున్నా, ఇది నీవు అర్థం చేసుకోగలిగితే. చెప్పండి, ఎందుకు అక్కడ దేవునికి మ్రొక్కి అని రాయబడి ఉంది? వై? ఇప్పుడు ఇందాక మనం ఆరాధన చేసాం. ఏం చేసాము? పాటలు పాడాం, చేతులు ఎత్తాం, చప్పట్లు కొట్టాం, మ్యూజిక్ వాయించారు. అవన్నీ ఉన్నాయి అక్కడ ఆరాధన చేయడానికి? లేదే. ఏమున్నాయి ఆయన దగ్గర? ఆయన దగ్గర కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కుమారుడు ఉన్నాడు. అవునా? వాటితో ఎట్లా ఆరాధన చేయగలరు? ఎందుకు ఆరాధన అని రాయబడింది అక్కడ? ఎందుకు? వై? వర్షిప్ వర్డ్ ఇస్ యూస్డ్ దేర్. మౌనము అర్ధాంగీకారము. అంటే మీరు నెమ్మదిగుండారు అంటే మీరే చెప్పండి అయ్యా అన్నట్లు నేను చెప్తున్నాను, వినండి. ఆరాధన అన్నటువంటి మాటకు మనం ఏం తెలుసుకుంటున్నాం? అర్థాన్ని తెలుసుకుంటున్నాం. నేనేం చెప్పాను? ఏ పదానికైనా అర్థం తెలుసుకోవాలంటే మనం బైబిల్లో మొట్టమొదటిగా అది ఎప్పుడు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడిందో తెలుసుకోవాలి. ఈ సందర్భంలో ఆరాధన అన్నటువంటి మాట ఎందుకు రాయబడింది? ఎందుకు అక్కడ ఆరాధన అన్నటువంటి మాట యొక్క ప్రస్తావన వచ్చింది అనంటే, ఆరాధన అన్నటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, మ్యూజిక్ వాయించడం, గట్టి గట్టిగా అరుపులు, కేకలు, చేతులెత్తడం కాదు ఆరాధన. అబ్రహాము యొక్క జీవితంలో ఇస్సాకును దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత అనుగ్రహించాడు? దాదాపు 100. ఆమె నిద్ర వచ్చేట్లుకుంటే ఎవరైనా బయటికి పోయి నీళ్లు తాగేసి ముఖం కడుక్కొని రండి, సరేనా? రైట్, జాగ్రత్త. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు ఇస్సాకును? 100వ సంవత్సరంలో 100 సంవత్సరాలు. సారమ్మకు ఫిజికల్ గా గర్భమును దాల్చేటువంటి పరిస్థితి లేదు. షీఈస్ నాట్ కేపబుల్ ఆఫ్ బేరింగ్ అ చైల్డ్ ఇన్ హర్ ఊంబ్. అటువంటి పరిస్థితుల్లో వేచి చూస్తే వాగ్దాన పుత్రుణ్ణి ఇస్సాకును అబ్రహాముకు దయచేశాడు దేవుడు. హల్లెలూయా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచనలకు వెళ్ళాలి. అబ్రహాముకి ఆ సమయంలో తన జీవితంలో అన్నిటికంటే దేన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు? ఖచ్చితంగా ఇస్సాకునే. అవునా కదా? ఒక 2-3 సంవత్సరాలు పిల్లలు కలగకుండా
ఒక కుటుంబంలో పిల్లలు కలిగారు అనుకోండి, ఒక 5 సంవత్సరాలు బిడ్డలు కాలేదు, 10 సంవత్సరాలు బిడ్డలు కాలేదు, దేవుడు అనుగ్రహించాడంటే ఆ కుటుంబంలో ఆనందం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? ఆనందం ఉంటది. ఎందుకు? లేక లేక పిల్లలు కన్నాం. అవునా? ఎప్పుడు పిల్లలు కానటువంటి స్త్రీలు సమాజంలోకి వెళ్ళలేరు తలెత్తుకొని. అవునా? కొన్ని కొన్ని శుభ సందర్భాలకు వాళ్ళని పిలవరు. వాళ్ళ పైన ఒక పేరు ముద్రించేస్తారు. ఆ మాట నేను చెప్పను. ఒక 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 ముద్ర వేసేస్తారు. వాళ్ళని రానీయరు శుభకార్యాలకు. ఎందుకు? ఆమె పిల్లలు కనలేదు గాబట్టి. భర్తనైతే ఇంక లేనిపోని మాటలంటారు. నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము యొక్క మనస్సు యొక్క స్థితి ఎలాగునింటదో ఒకసారి ఊహించుకోండి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇస్సాకును దయచేశాడు దేవుడు. ఆ ఇస్సాకుని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అబ్రహాం. నా జీవితంలో, నా కుటుంబంలో 4 సంవత్సరాల తర్వాత నాకు ఒక కుమారుడినిచ్చాడు దేవుడు. నేను నిజంగా ఈరోజు ఇక్కడ నిలబడుకొని చెప్తున్నాను దేవుని సన్నిధిలో. ఒకవేళ దేవుడు గన నా కుమారుణ్ణి బలివ్వమని అడిగితే, నా కొరకు బలిచ్చేయి అని నన్ను గన అడిగితే, అబ్రహాం అంతటి సాహసం నేను చేయలేనేమో. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు ఇష్టం, ప్రాణం. ఎంతగా ప్రేమించుంటే, ఎంత ఇష్టపడినటువంటి వ్యక్తి దేవుడే చెప్తున్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు అనగా నీవు ప్రేమించే ఇస్సాకు. ఇప్పుడు ఆరాధన అన్నటువంటి మాటకు అర్థం చెప్తున్నాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నీ జీవితంలో, నీ జీవితంలో జాగ్రత్తగా వినండి. ఏదైతే, ఎవరైతే అందరికంటే మొదటి స్థానాన్ని నీ జీవితంలో కలిగి ఉంటారో, అన్నిటికంటే నీవు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తావో, అది వస్తువైనా, మనిషి అయినా, దాన్ని దేవుని యొక్క బలిపీఠము దగ్గరికి తీసుకొని వచ్చి, దేవుని యొక్క ఆల్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా ఇదిగో నాయనా, ఇన్ని సంవత్సరాల తర్వాత అనుగ్రహించినటువంటి ఈ ఇస్సాకు కన్నా ఆ ఇస్సాకును అనుగ్రహించినటువంటి నీవు నాకు ముఖ్యము ప్రభువా అని చెప్పడము, జీవించడమే ఆరాధన. చప్పట్లు కొట్టండి. ఆ రోజు ఆ సమయంలో అబ్రహాముకి అందరికంటే ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరమ్మా? ఇస్సాకు. రాత్రి మీ ఆ వాక్యం చదివితే, మీరు మొదటి నుంచి 5 వరకు చదివితే, రాత్రి దేవుడు మాట్లాడాడు, పరిశోధించాడు. ఎప్పుడు సిద్ధపడ్డాడో తెలుసా అబ్రహాము? తెల్లవారగానే. మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు అడగలేదు. ప్రభువా ఇంకొకసారి ఆలోచించయ్యా, 100 సంవత్సరాల తర్వాత ఇచ్చావయ్యా ఒక కుమారుణ్ణి అని అడగల. వెంటనే ఉదయాన్నే అన్ని సర్దుకున్నాడు, బయలుదేరాడు. ఆయన బయలుదేరిన స్థలము నుంచి దేవుడు చూపించినటువంటి స్థలానికి పోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. ఆ 3 రోజుల్లో ఎక్కడ కూడా దేవుణ్ణి ఆయన ప్రశ్నించలేదు. నీ మనస్సు మార్చుకో ప్రభువా అని చెప్పలేదు. తను తీసుకున్న నిర్ణయములో నిలకడగా నిలబడ్డాడు. దేనినైతే అర్పించాలో దానిని తీసుకొని వెళ్ళాడు దేవుని యొక్క ఆల్టర్ దగ్గరికి. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆరాధన అనగా నువ్వు బాహ్యంగా చేసేటువంటి హావభావాలు కాదు. ఆరాధన అనగా అంతర్గతంలో నుంచి దేవునితో నీకు నాకు ఉండేటువంటి సంబంధమే ఆరాధన. హల్లెలూయా. నీ జీవితంలో అతి ఉన్నతమైనది, అతి శ్రేష్టమైనది, అతి విలువైనది, నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారిని దేవుని బలిపీఠం. ప్రభువా వీరికంటే నీవు నాకు ముఖ్యం, దీనికంటే నీవు నాకు ముఖ్యం. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, మన అందరి జీవితంలో ఒక ఇస్సాకున్నాడు. మన అందరి జీవితంలో ఒక ఇస్సాకున్నాడు. అది మనిషి రూపంలో కావచ్చు, మనం ప్రేమించే మన భార్య భర్త రూపంలో కావచ్చు, మన బిడ్డల రూపంలో కావచ్చు, మనం గొప్పగా చెప్పుకునే మన పరిచర్య కావచ్చు, గొప్పగా చెప్పుకునే పేరు ప్రతిష్టలు కావచ్చు, మన కిందున్న డిగ్రీలు కావచ్చు, మన చదువు కావచ్చు, మన అందము కావచ్చు, మన సామర్థ్యము కావచ్చు, ఏదైనా కానీ కాక అది దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి రావాల్సిందే. యేసు నామంలో అది రావాలి. నువ్వు చెప్పాలి, ప్రభువా ఇది నాకు ముఖ్యం కాదు, దీన్ని నేను వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా నీ కొరకు. అలాగ చెప్పేవాడు, అలాగ జీవించేవాడు, అలాగ జీవించేవారు నిజమైనటువంటి ఆరాధికులు. ఈరోజు సంఘాన్ని ఆ విధముగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా జీవించాలని ఆశపడుతున్నాడు. సంఘము
శిరస్సు అయినటువంటి యేసయ్యతో చెప్పాలి, ప్రభువా నీకంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదయ్యా, నీకంటే నాకు ఎవరు కూడా ఎక్కువ కాదు ప్రభువా. ఎందుకో తెలుసా? ఈ శిరస్సు అయినటువంటి క్రీస్తుకు శరీరమైనటువంటి ఈ యొక్క సంఘానికి అంతటి విలువైనటువంటి బంధాన్ని దేవుడు పెట్టాడు. విడువని బంధము, నిత్యత్వానికి నడిచేటువంటి బంధం. ఇప్పుడు నేను మీకు మరొక ప్రశ్న. కొత్త నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఆరాధన అన్నటువంటి మాట ఏ సందర్భాన రాయబడింది తెలుసా మీకు? పాత నిబంధనలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడది? అబ్రహాము 22, ఆదికాండం 22:5. కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడింది తెలుసా మీకు? అపోస్తల 10వ వచనమ్మా. చాలా దగ్గర ఉన్నావు తల్లి నువ్వు. దానికంటే ముందే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఏం చేసేయడానికి వచ్చారంట వాళ్ళు? పూజింపవచ్చితిమి. 5 మాటల్లో ఆ మాట ఉందా? పూజించి అన్న మాట ఉందా? ఇంగ్లీష్లో ఏముంది నాన్న కూతురు? వర్షిప్ అని ఉందా? అంతేనా? వేర్ ఇస్ దట్ కింగ్, ద కింగ్ ఆఫ్ జూస్? We have seen the star and we have come to worship him. ఆరాధన చేయడానికి వచ్చారా వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు దేవుని ఆరాధించడానికి వచ్చారా? కీబోర్డ్ ఉందా? గిటార్ ఉందా? వాళ్ళ దగ్గర మైకులు ఉన్నాయా? సౌండ్ సిస్టమ్ ఉందా? ఎందుకు వచ్చారు వాళ్ళు? మీకు ఎప్పుడైనా మీకు జ్ఞాపకం ఉందా? క్రిస్మస్ స్కిట్లో, డ్రామాలో ఆ ముగ్గురు జ్ఞానులు ఏం చేస్తారో తెలుసు కదా? ఏం చేస్తారు? ఇలాగ ఉంటారు. డ్రామా చూశారు కదా మనం. వాళ్ళు ముగ్గురు అలాగ నడుచుకుంటూ వచ్చి దేవుని దగ్గరకు వచ్చి 3 వస్తువులు అర్పిస్తారు. ఏంటా 3 వస్తువులు? బంగారు, సామ్రాణి, బోలెములు అర్పిస్తారు. చాలా విలువైనవి అవి. బంగారు చాలా విలువైనది, సామ్రాణి కూడా చాలా విలువైన. నేను మాట్లాడుతున్నది అంగడిలో దొరికే అంబికా దర్బార్పతి సామ్రాణి కాదు, ఒరిజినల్ సామ్రాణి. మస్కెట్, ఒమాన్ అన్నటువంటి దేశంలో సలాలా అన్నటువంటి ఊరిలో ఒరిజినల్ సామ్రాణి పుట్టేటువంటి దేశం అది, ఆ ఊరది. ఇంత చిన్న బిస్కెట్ సామ్రాణి ఆ రాజులు ఉండేటువంటి ఆ యొక్క భవనాల్లో వాటిని తీసుకొని వెళ్ళి వాటిని నిప్పుల పైన వేసి ఆ ధూపాన్ని ఆ యొక్క బిల్డింగ్ అంతా కూడా వేస్తారు. ఆ దేశానికి నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. అంతటి సామ్రాణి కొనుక్కోవాలంటే ఒక కుటుంబం 2 సంవత్సరాలు బతకచ్చు, అంత విలువ. దట్ ఎక్స్పెన్సివ్, దట్ ఇస్ ఫ్రాంకిన్సెన్స్ అంటారు. ఆ బోలెము, బంగారు, సామ్రాణిని దేవునికి అర్పించడానికి వచ్చారంటే అర్థం ఏంటి? ప్రభువా ఇంత విలువైనటువంటి ఈ బంగారు, సామ్రాణి, బోలెముల కంటేను నీవు ముఖ్యమయ్యా. అది ఆరాధన. దట్ ఈస్ వర్షిప్. మనం ఏం చేసాం ఇప్పుడు? కొత్త నిబంధన, పాత నిబంధన 2 గ్రంథాల్లో నుంచి ఆరాధన అన్నటువంటి మాట మొట్టమొదటిసారిగా ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భాన రాయబడిందో మనం ధ్యానించాం. అవునా? ఇప్పుడు ఈ 2 మాటలను ఆధారం చేసుకొని వినండి ఈ మాట జాగ్రత్తగా. ఈ 2 వాక్యాలను ఆధారం చేసుకొని ఈ వాక్యము మన జీవితంలో ఫలించాలి అనంటే, ఇది అప్లై కావాలి అనంటే, దానికి సంబంధించినటువంటి పర్సనల్ వాక్యము దేవుని యొక్క గ్రంథంలో ఎక్కడుందో తెలుసా మీకు? లేదా నీవు నేను నిజమైనటువంటి ఆరాధికుడు కావాలంటే మన జీవితంలో మనం ఏం చేయాలి చెప్పండి? ఇందాక విన్నటువంటి ఈ 2 మాటలను బట్టి ఏం చేయాలి మనము? అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. మన అందరి జీవితంలో యథార్థంగా ఆన్సర్స్ ఇవ్వండి. మన అందరి జీవితంలో మనం అందరం కూడా కామన్ గా ఇష్టపడేది, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేంటివి ఏంటివి? ఎవరైనా చెప్పగలరా? 1, 2. మన పిల్లలు, వెరీ గుడ్. ఇంకా పేరెంట్స్, తల్లిదండ్రులు, వెరీ గుడ్. ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది మీ అభిరుచులు చెప్పండి, పర్లేదు. మీరు ఏది ఇష్టపడతారు అన్నిటికంటే ఎక్కువ? మీరు నిజమైన ఆరాధికులు కావాలి అంటే దాన్ని వదిలిపెట్టుకోవాలి. దాని కొరకు అడుగుతున్నాం మిమ్మల్ని. దేవుణ్ణే? ఓకే, దేవుడు కాకుండా నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, వెరీ గుడ్. బాగా యథార్థంగా చెప్తున్నారు. చాలా చర్చెస్ లో ఫస్ట్ ఈ మాట అడిగినోడు బంగారు అంటారు, డబ్బులు అంటారు.
బిల్డింగులు అంటారు, ఇల్లు అంటారు. ఇంకా ఇంకెవరైనా ఆన్సర్స్ చెప్పగలరా? 1, 2. నాకు అసలైన ఆన్సర్ రావడంలే. అబ్బా! అయ్యగారికి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి అయ్యగారికి. నిజంగా. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ మనం ఎందుకు ప్రేమిస్తాం? దేని కొరకు ప్రేమిస్తాం? మన ప్రాణం కొరకు. మనం జీవించాలని. అవునా? అవునా కాదా? యెస్ ఆర్ నో? నౌ ఇప్పుడు అసలైన ప్రశ్న మీకు. పప్పులో కాలేసే ప్రశ్న. నీవు నేను నిజమైనటువంటి ఆరాధికులము కావాలి అనంటే, అయ్యగారు చెప్పినటువంటి జవాబును బట్టి నీవు నేనేం చేయాలి? ఆ! అమ్మా! లోకాన్ని వదిలిపెట్టి అంటావు గాని, నా ప్రాణాన్ని వదిలిపెట్టన్నావు. ఏం చూసావా ఎంత ప్రేమో ప్రాణం అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలైన స్వభావాలు ఇప్పుడే బయటకొస్తున్నాయి చూడండి. ఆ! ఈ ప్రత్యక్షత మనం తెలుసుకోవాలి. నీవు నేను నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆరాధికులుగా పిలవబడాలి అనంటే, జీవించాలి అనంటే ఏం చేయాలి? ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి. ఆ! దేవుని కొరకు వెరీ గుడ్. అది కరెక్ట్ ఆన్సరు. ఇంకొక విధానంలో నేను మీకు చెప్తాను. ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని ఇలాగ చేతిలో పట్టుకొని ఇంకొక ఇద్దరు, ముగ్గురు నిద్రపోతున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. మామూలుగా మధ్యాహ్నం సెషన్ ఇట్లాంటి టఫ్ సెషన్. నిద్ర నుంచి లేపి మాట్లాడే సేవకుల సెషను. అది సేవకుడి యొక్క సమాధి సెషన్ అంట. కానీ ఈరోజు ఉదయమే వచ్చేసింది ఆ కష్టం నాకు. హ్మ్. వద్దురా నాయన. ఆ! ఇదిగో జాగ్రత్తగా వినండి. నో ప్రాబ్లమ్. ఓకే. నీవు నేను నిజమైనటువంటి ఆరాధికురాండ్లం ఎప్పుడవుతామో తెలుసా? నీ ప్రాణాన్ని ఇలాగ చేతిలో పట్టుకొని, నా వైపు చూడండి. ప్రాణాన్ని ఇలాగ చేతిలో పట్టుకొని, బలిపీఠం దగ్గరకొచ్చి, ప్రభువా ఇదిగో నాయనా, ఈ ప్రాణము కన్నా, ఈ ప్రాణదాతవైనటువంటి నీవే నాకెక్కువ ప్రభువా. అయ్యా ఇదిగో దీన్ని నేను నీకు సమర్పిస్తున్నా. ఇప్పుడు చెప్పండి వాక్యం ఎక్కడుంది దీనికి సంబంధించిన వాక్యం? ప్రాణాన్ని సమర్పించేటువంటి వాక్యం ఎక్కడుంది బైబిల్‌లో? అది మనకు అప్లికేషన్. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా మన జీవితానికి అప్లికేషన్సే. ఓకేనా? ఎక్కడుంది వాక్యంలో? తప్పు తల్లి. వండర్‌ఫుల్ అయ్యగారు. అయ్యగారు వండర్‌ఫుల్ అయ్యగారు. వండర్‌ఫుల్. గాడ్ బ్లెస్ యూ అండి. రోమా 12వ అధ్యాయము మొదటి వచనం మా పరిచర్య యొక్క మూల అంశపు వాక్యం అదే. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదవాలి. కాబట్టి సహోదరులారా, సహోదరీలారా మీరు కూడా ఏమమ్మా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యము చొప్పున మిమ్మలను బతిమాలు కొనుచుంది. దీని తర్వాత వచ్చే లైన్ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటది? ఇట్టి సేవ మీకు 5వ మాట ఏం చెప్పాను? సేవించి అన్నా. ఇంగ్లీష్‌లో ఏమనుందో తెలుసా? ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ దట్ ఈస్ ప్లీజింగ్ అండ్ యాక్సెప్టబుల్ అంటు ద లార్డ్. దిస్ ఇస్ అ ట్రూ వర్షిప్. హల్లెలూయా. ఆరాధన అంటే ఏంటో తెలుసా? నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడమే ఆరాధన. నీ ప్రాణాత్మ శరీరములను, దేహములను ప్రభువా అర్పించేసుకుంటున్న సజీవ యాగం అంటే ఏంటి? లివింగ్ సాక్రిఫైస్ అంటే ఏంటి? సజీవ యాగంలో 2 అర్థాలు ఉన్నాయి. 2 పదాలు ఉన్నాయి. జీవము ఉంది, మరణము ఉంది. సజీవము అంటే జీవము, యాగం అంటే మరణం. త్యాగం అంటే ఏంటి? మరణం. సో సజీవ యాగం అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? ప్రభువా నేను బ్రతికుండి కూడా నీ కొరకు చచ్చిపోవడమే అయ్యా. బ్రతుకట నేను కాదయ్యా, నాలో ఉన్న క్రీస్తే. ఇట్స్ నాట్ మీ లార్డ్, ఇట్ ఈస్ యూ హూస్ లివింగ్ ఇన్ మీ. సజీవ యాగం. ఇక్కడ చూసారా ఈ సిలువ? ఈ సిలువ చూడండి ఇక్కడ ఒకసారి. ఈ సిలువ యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు
నేను అన్నదానికి ఏమైపోయాడు? చచ్చిపోయాడు ఆయన. నాది అన్నదానికి చచ్చిపోయాడు ఆయన. ఆయన గురించి ఆలోచించలేదు ఆయన. ఎవరి గురించి ఆలోచించాడు? సంఘం గురించి ఆలోచించాడు. సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన. విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ, అయ్యా ఆ స్థానము కాదు నాకు ముఖ్యము, అక్కడ పొందేటువంటి ఆరాధన కాదు నాకు ముఖ్యము, అక్కడ నేను అనుభవిస్తున్నటువంటి తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఉన్నటువంటి స్థానము కాదు నాకు ముఖ్యము, అయ్యా నేను నాకున్నటువంటి పరిశుద్ధత కాదు నాకు ముఖ్యము, నాకున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాద స్థితి కాదు నాకు ముఖ్యము, నాకున్నటువంటి ఈ యొక్క సౌందర్యము కాదు, 10,000లో అతి సుందరుడైన ఈ సౌందర్యము కాదయ్యా నాకు ముఖ్యము, వీటన్నిటినీ కూడా నా బిడ్డలు అనుభవించాలి, నా సంఘం అనుభవించాలని వాటినన్నిటినీ కూడా త్యాగం చేసేసాడు ఆయన. అది నీవు నేను చేయాలి. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల కొరకు, దేవుని యొక్క సేవ కొరకు చేయాలి. దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు నీవు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోవాలి. నేను సిద్ధపడిపోయా, ధైర్యంగా చెప్తున్నాను ఈరోజు ఈ మాట. నేను సిద్ధపడిపోయా. ఈ రోజు చావొచ్చినా కూడా ఐఎమ్ రెడీ ఫర్ మై క్రైస్ట్. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఐ డోంట్ మైండ్. హల్లెలూయా. నీవు సజీవ యాగముగా ఎప్పుడైతే నిన్ను నీవు సమర్పించుకుంటావో, నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, నీకున్నటువంటి భోగభాగ్యాలను దేవుని ఎదుట పెట్టి, ప్రభువా వీటికంటే నాకు నీవే ముఖ్యం ప్రభువా అంటావో, అయ్యా నాకున్నటువంటి ఉద్యోగము కన్నా నీవు నాకు ముఖ్యము ప్రభువా అంటావో. నాకు తెలుసు మీకున్నటువంటి ఉద్యోగాలు, మీకున్నటువంటి డ్యూటీస్ ఇవన్నీ చాలా ముఖ్యం. కానీ ఒక రోజు వస్తుంది, వాటిని విడిచిపెట్టాల్సినటువంటి రోజు వస్తుంది. దేవుడు పిలుస్తాడు. ఈరోజు ఇక్కడ చాలా మంది లేరు. ఎందుకు చెప్పండి? మీరే చెప్పండి, ఎందుకు లేరు చెప్పండి? ఉద్యోగాలకు పోయారు, అవునా? పనులకు పోయారు, డ్యూటీలకు పోయారు. నేను ఈరోజు ఈ మాట చెప్తాను మీకు, మీరు ఏమన్నా అనుకోని కాక, దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడిన రోజు నువ్వు నిజమైనటువంటి ఆరాధికుడు అవుతావు. 3 లక్షల రూపాయల జీతం నాకు, 3 లక్షలు, ఒక 2,000 3,000 కాదు. భోగభాగ్యాలు, నేను నిన్న మీకు చెప్పాను, భోగభాగ్యాలు. కానీ ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యాల ద్వారా దేవుడు నన్ను ఛాలెంజ్ చేశాడు. నువ్వు విడిచిపెట్టగలవా? నువ్వు నా కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని యొక్క సంపూర్ణ సేవకు నేను నా సమయాన్ని, నా ఉద్యోగాన్ని, నాకున్న అన్నిటిని కూడా, లగ్జరీస్ అన్నిటిని విడిచిపెట్టినప్పుడు అంత ఈజీ కాదు, అది కష్టం. అందుకే దాంట్లో యాగం ఉంది, సజీవ యాగం. అందులో యాగం ఉంది, సాక్రిఫైస్ ఉంది, లివింగ్ సాక్రిఫైస్. త్యాగం చేయాలి. ఒకరోజు త్యాగం చేసి చూడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, 84వ దావీదు కీర్తన 12వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవాని ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా అంటాడు. దాని తర్వాత ఇంకొక మాట అంటాడు, ఏంటో తెలుసా? భక్తిహీనుల గుడారములలో నేను నివసించుట కంటేను నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆవరణము కొరకు, సన్నిధి కొరకు తహతహలాడే వారిగా ఉండాలి. నీవు నేను నిజమైన ఆరాధికులుగా మార్చబడాలి అనంటే, తుప్పి నీటి వాగుల కొరకు, దేవా నా హృదయము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా, చిరకాలము యెహోవా మందిరములో నేను. ఆమెతో వ్యభిచారం చేసి కుమారుణ్ణి కన్నాడు, ఆ భర్తను చంపించేశాడు. ఇటువైపు చూడండి, అందరు నా వైపు, అమ్మో నా వైపు చూడు, చంపించేశాడు. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా ఈరోజు మనం తప్పులు చేస్తే మనల్ని సరిదిద్దడానికి ఉన్నాడో, నాతాను అనే ఒక ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. 51వ దావీదు కీర్తన రాస్తూ అన్నాడు, ప్రభువా నేను పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నవి నా అతిక్రమములు, ప్రభువా నన్ను క్షమించు, నాకు శుద్ధ హృదయమును దయచేయి అన్నాడు. ఈరోజు దావీదు వంటి రాజు లేడు, దావీదు వంటి పరిపాలన లేదు,
దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు. దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు బయటకు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందును బట్టో తెలుసా? దావీదులో దేవుడు చూసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్వభావం ఏంటో తెలుసా? దేవుని ఆవరణమును, దేవుని సన్నిధిని, దేవుణ్ణి ఆరాధించడానికి తహతహలాడినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. ఎస్. ఈరోజు నా హృదయం కూడా అలా ఉండాలి. పని లేకపోతే చర్చికి రావడం కాదు, పనులు వదిలిపెట్టి సంఘానికి రావాలి. ఎటువంటి కూటాలు ఉన్నప్పుడు నేను చెప్తాను యేసు నామంలో. దట్ ఈస్ ద ఛాలెంజ్. అయ్యగారు ఎంత పెద్ద సేవకులను పిలిచి సేవకురాలను పిలిస్తే ఏం లాభము? నువ్వు వచ్చి కూర్చోవాలి. వినడానికి నువ్వు ఉండాలి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు, హృదయం నీకు ఉండాలి. ఆ యొక్క విలువైనటువంటి మాంసము, ఆత్మీయ మన్నాను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఒక ఆరాధికుడు ఎప్పుడు మొదలవుతాడు నీ జీవితంలో? ఒక ఆరాధికురాలు ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? వాటిని అన్నింటినీ దేవుని కొరకు విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధపడినప్పుడు. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ. నిన్నటి దినం నేను మీకు ఉదాహరణ చెప్పా. నెలకు 25 రోజులు, నెలకు 25 రోజులు దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చొని, ఎక్కడికి దేవుడు ద్వారం తెరిస్తే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సేవ. పిచ్చోన్నైపోయాను ఈ రోజు నేను. దేవుడు ఇచ్చినటువంటి ఈ భిక్షపు జీవితాన్ని బట్టి, ఆయన నా పట్ల చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ప్రతిరోజు ఆయన నా పట్ల చూపిస్తున్న విశ్వాస్యత, నమ్మకత్వమును బట్టి పిచ్చోన్నైపోయా ఈ రోజు. ఐ బికమ్ క్రేజీ ఫర్ జీసస్. నిర్ణయించుకున్న ప్రభువా, నా శేష జీవితం, నా చివరి శ్వాస వరకు నీ పాదాలు కడుగుతానయ్యా, నీ సేవ చేస్తాను. 22 సంవత్సరాలు నేను వృధా చేసుకున్నా. సాయంకాలం నిన్న నిన్నటి దినంలో చెప్పినట్టు కాదు, నేను మీకు చెప్పబోతున్నాను. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క ఆవరణమును ఆరాధించడానికి, స్తుతించడానికి నువ్వు ప్రేమించి పరిగెత్తుకుంటూ వస్తావో, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను దీవించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏం త్యాగములు చేయకుండా దేవుని దగ్గర ఆశిస్తే లాభం లేదు. ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన ఆశీర్వాదానికి కర్త. అడగకనే నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను ఎక్కువ ఇస్తాడు ఆయన. కృపా సమృద్ధి గలవాడు ఆయన. ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. బట్ మనం ఆయన కృపను ఆసరాగా తీసుకోకూడదు సుమా. వి కాంట్ టేక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఆయన నుంచి ఎంత ఎఫర్ట్ ఉందో నీ నుంచి కూడా అంత ఎఫర్ట్ ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన ఆరాధకుడు అవుతావు. బీటెక్ కారుణ్య ఇన్స్టిట్యూట్ నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్ రిక్కీ. పని లేక సేవకు రాలేదు. లేనేనా లే, పని లేక సేవకు రాలేదు. బీటెక్ లో డిస్టింక్షన్. కారుణ్య ఇన్స్టిట్యూట్, డిజిఎస్ దినకరన్ అయ్య గారి ఇన్స్టిట్యూట్. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఈజ్ అ డాక్టర్. సచిన్ పద్మాకర్ ఈరోజు వచ్చాడు ఉదయం. నిన్నటి దినం నుంచి ప్రయాణమై 16-17 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకు ఒక పైసా ఇవ్వను నేను. మా పరిచయలో వాళ్ళు సేవ చేస్తున్నారు నమ్మకంగా, వాళ్ళకి నేను ఒక పైసా ఇవ్వను. బీటెక్ చేస్తున్నాడు సాత్విక్. తనకు చర్చిలో వాయించాలి. అక్కడ ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చెస్ లో తను మ్యూజిషియన్, వాయించాలి. నాన్న ఒరిస్సాలో సేవ ఉందంటే అన్నిటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. దమ్మిడి పైసా ఇవ్వను తనకు. ఛార్జీలు పెట్టుకొని వచ్చాను. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి నీకున్న చదువు, నీకున్న పరువు, ప్రతిష్ట, ఇవన్నీ ఏవి కూడా అడ్డం రాకూడదు. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి దేవుని ఆలయంలోకి పరిగెత్తుకుంటూ రావాలి దేవుని ఆరాధించడానికి. ఎస్, దట్ ఈస్ వెన్ ద చర్చ్ విల్ బి బ్లెస్డ్. ఈ సంఘము ఆరాధించే సంఘము అయినట్లయితే ఆశీర్వదించడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. హీస్ రెడీ టు వర్షిప్. హీస్ రెడీ టు బ్లెస్ యూ, బట్ యూ నీడ్ టు వర్షిప్ హిమ్. ఎప్పుడైతే ఆరాధనలు పైకి వెళ్తాయి. చిన్నప్పుడు సండే స్కూల్ వాళ్ళకు ఒక పాట నేర్పించేవారు. స్తుతి ఆరాధన ऊपर जाती है, आशीष लेकर नीचे आती है, प्रभु हमारा कितना महान, देखो करता है प्यार. हालेलुया हालेलुया. స్తుతి సజీవ యాగం.
ఆ ఆశీర్వాదాల కొరకు నువ్వు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీ డబ్బును త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీ సమయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నీ శక్తిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాటిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది ఆరాధన. ఆ, ఎందుకు నేను ఆరాధించాలి? ఈరోజు నేను మీతో దాదాపు ఒక 7 మాటలు పంచుకోబోతున్నాను. బైబిల్ తెరవండి. ఎందుకు సంఘం ఇప్పటి వరకు ఆరాధన అన్నటువంటి మాటకు మనం అర్థం తెలుసుకున్నాం. ఏంటి ఆరాధన అంటే? మన జీవితంలో అతి విలువైనది దేవునికి సమర్పించడమే. అది వస్తువైనా, మనిషి అయినా, చివరకు నీవు నేనైనా కూడా. హల్లెలూయా. రైట్. ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? ఈ మాట చెప్తే మీకు మతిపోద్ది. తెరవండి బైబిల్స్. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. చాలమ్మ తల్లి. ఏమనుందమ్మా ఇంగ్లీష్లో నాయన? అమ్మా చదువు నాయన. 2 Kings ఇంగ్లీష్ బైబిల్ తెరవండి. 2 Kings chapter 17 and 38. డు నాట్ ఫర్గెట్ ద కన్వెనెంట్ కాదు నాన్న, కవెనెంట్. డు నాట్ ఫర్గెట్ ద కవెనెంట్ దట్ ఐ హావ్ మేడ్ విత్ యూ అండ్ డు నాట్ వర్షిప్ అదర్ గాడ్స్. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలయును. ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? ఎందుకు సంఘము దేవుని ఆరాధించాలి అనంటే, దేవాతి దేవుడు సంఘముతో ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? నిబంధన అన్న మాటకు అర్థం ప్రామిస్, ఒడంబడిక, ఒక అగ్రిమెంట్ అని చెప్పాలి. అవునా? నిబంధన అన్నటువంటి మాట, అన్నటువంటి బంధము ఈ లోకంలో అందరి మధ్యన ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటుంది నిబంధన అన్నటువంటి బంధం. తెలుసా ఎవరి మధ్యనో? వెరీ గుడ్. ఓన్లీ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ వైఫ్. ఒక భార్య భర్త మధ్యలో మాత్రమే దేవుడు నిబంధన అనేటువంటి బంధాన్ని పెట్టాడు. అక్క చెల్లెల మధ్యలో ఉండదు. అమ్మ, ఆ కొడుకు, నాన్న, కూతురు, తోబుట్టువులు, మామ, అత్త, కోడళ్ళు, వీళ్ళ మధ్యలో ఉండదు. ఎవరి మధ్యలో ఉంటది? భార్య భర్త మధ్యలో మాత్రమే. భూలోక పరంగా చూసుకుంటే, అందుకే దేవుని వాక్యం అంటుంది, వివాహము అన్నిటికంటేను ఘనమైనది. ఇట్ ఈస్ ఆనరబుల్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు పరలోకంలో ఈ యొక్క నిబంధన అన్నది ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే ఉంటది. ఆత్మీయంగా చూసుకుంటే ఎవరి మధ్యన నిబంధన? కరెక్ట్ చెప్పాలంటే క్రీస్తునకును సంఘమునకును మధ్యన ఒక నిబంధన ఉన్నది. ఏంటా నిబంధన అంటే, దేవుడు నీతో నాతో నన్ను సృష్టించుకున్నప్పుడు, జగత్పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఏమని? నీవు ఎవరిని మాత్రము నేను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు, పూజించకూడదు, మ్రొక్కకూడదు అన్నది ఒక నిబంధన. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? యూ షుడ్ నాట్ వర్షిప్ అదర్ గాడ్స్ అంటే అర్థం ఏంటి? నువ్వు వేరొక దేవతలను పూజింపకూడదు అంటే అర్థం ఏంటి? నువ్వు నా దానం. ఇంకా సింపుల్ మాటల్లో చెప్పండి. నువ్వు ఇంకొక దేవుణ్ణి పూజించకూడదు అంటే అర్థం ఏంటి? నువ్వు నా సొత్తు కాబట్టి. ఇంకా కరెక్ట్ సింపుల్ మాట. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు మీరు. నువ్వు ఇంకొకరిని ఆరాధించకూడదు అంటే అర్థం ఏంటి? అంటే నన్ను మాత్రమే ఆరాధించాలి, అంతేనా? ఆ మాట చెప్పండి. అంతే. ఒరే,
ఈ చాక్లెట్ తినకూడదు అంటే ఏంటి అర్థము? తినకూడదు అంతే. ఆ నువ్వు ఇంకొకరిని ఆరాధించకూడదు అంటే నువ్వు నన్ను మాత్రమే ఆరాధించాలి అని అర్థం. అర్థమైందా మీకు? అది ఏంటి దేవుడు మనతో చేసుకున్న నిబంధన. దేవుడు మనతో ఒక ప్రమాణం చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. ఏంటది? నువ్వు నన్ను తప్ప వేరే ఎవరిని కూడా ఆరాధించకూడదు. ఎందుకు? ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చెప్పారు ఒక మాట. ఎందుకు అనంటే, నువ్వు నా సొత్తు. యు ఆర్ మైన్. నేను తప్ప నీ జీవితంలో వేరొక దేవుడు ఉండకూడదు. అది ఒక నిబంధన. ఎందుకంటే మన దేవుడు అంత స్ట్రిక్ట్. దానికి సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు దేవుడు అంత స్ట్రిక్ట్ దేవుడు? మన దేవుడు యెహోవా దేవుడు. దేవుని వాక్యం చెప్తాను, దాని తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆయన అంటాడు, నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. బయట లోకంలో ఉన్నటువంటి వారికి ఆప్షన్స్ ఉన్నాయేమో కానీ నీకు మాత్రము ఒక ఆప్షన్ లేదు. నీకు మాత్రం నేను తప్ప వేరే దిక్కు లేదు. నో ఆప్షన్ ఫర్ అస్. ఈ విషయంలో దేవుడు మాత్రం రాజీ పడడు. నువ్వు నేను రాజీ పడతావేమో. రాజీ పడితే అది ఎంత ఘోరమో తెలుసా? నా వైపు చూడండి, చెప్తాను నేను మీకు. భార్య భర్త కొత్తగా పెళ్ళయింది, కొన్ని సంవత్సరాలు సంసారం చేశారు. ఇద్దరు ఒకరితో ఒకరు నమ్మకంగా ఉన్నారు. ఈ మాట, ఈ ఉదాహరణ తీసుకుంటున్నానని తప్పుగా అనుకోకండి, అన్నిదా భావించకండి. భార్య గాని భర్త గాని ఒకరిని ఒకరు మోసం చేసి ఇంకోరితో సంసారం చేస్తే ఎట్టుంటది? ఎంత గలీజ్గా ఉంటుంది. లోకం ఒప్పుకుంటుందా? భర్త ఒప్పుకుంటాడా? భార్య ఒప్పుకుంటుందా? ఇది అంతకంటే ఘోరం. ఎందుకో తెలుసా? ఎందుకయ్యా అంతకంటే ఘోరం అని వచ్చిపోయారు? ఈ భార్య ఈ భర్త ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టాలి. వినాలి, మళ్ళీ చెప్తున్నా ఈ మాట. ఈ లోకంలో భార్య భర్తగా జత చేయబడినటువంటి వారు ప్రమాణాలు చేస్తాం. గుర్తున్నాయా? పెళ్ళైనటువంటి వారికి ప్రమాణాలు గుర్తున్నాయా? లేదు గుర్తున్నా? ఏం చెప్పండి, టక 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 చెప్పమ్మా. చెప్పదు, నేను అడిగేస్తా మళ్ళా. ఏమని? కలిమికైనను, లేమికైనను, వ్యాధి ఎందును. ఆ పక్కలో ఉన్నటువంటి వారికి బాగా గుర్తు, ఎందుకంటే ఎన్ని పెళ్లిళ్ళు చూసింటామో చర్చిలో. లాస్ట్లో ఒక మాట ఉంది, ఏంటది? మరణము మనలను ఎడబాపు వరకు నేను నీతో ఉంటాను అని ప్రమాణం. ఆ ప్రమాణాలు ఎన్నోసార్లు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. దే మే నాట్ బి ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రామిస్ దట్ దే హ్యావ్ మేడ్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు చేసినటువంటి ప్రమాణాల్లో నమ్మకంగా వారు ఉండకపోవచ్చు. రెండవది, ఓ నా ప్రాణమునే నీకు ఇస్తా అంటారు. ఈరు నేను ఇక్కడే ఉంటా, చేరేసుకొని కూర్చుంటా. ఈ 3 రోజుల్లో మీ భర్త దగ్గరికి పోయి నా కోసం ఏలు కోసుకో అని చెప్పి ఏలు తీసుకురా. నిజంగా అడుగుతున్నా. అమ్మా, ఈరోజు పోయి ఏమండి ఏమండి నా కోసం ఏలు కోసుకోండి అను. చేప ముక్క తీసుకొని వస్తాడు, చేప తీసుకో, ఏలు కోసుకోలేదంటాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేవాడు ఒకడు లేడు, యేసయ్య తప్ప. యేసయ్య ఒకడే. అందుకే ఆయనకు నీ పైన అంత అధికారం, అంతటి రోషం. ఒక ఎగ్జాంపుల్, ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక యవన భార్య భర్త మార్కెట్లోకి పోయారు, ఏదో కొనుక్కుంటూ పోతున్నారు. భార్యను పిలుచుకొని భర్త పోతున్నాడు. ఎవడో ఒకడు పరంబోగోడు, పనికిమాలినోడు వచ్చి భార్యను అలా కొట్టి వెళ్ళాడు. ఎంత బాగా కొట్టే, ఈ పక్క కూడా కొట్టు అంటాడు వాడు. భర్త ఏమంటాడు? భర్త సంపి భార్యేస్తాడు. ఎంత ధైర్యం రా నీకు, నా భార్యని తాకి వెళ్తావని ముఖం పగల కొడతాడు. ఎందుకు? నా భార్య.
నే- నేను తాళి కట్టిన భార్య. ఆ చాలా మంది చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటారు కొంతమంది భర్తలు. వాళ్ళు వేరే విషయం. రోషం ఉన్నోడైతే ఏం చేస్తాడు తెలుసా? కొట్టి చంపుతాడు వాడిని. అవునా? అదే అదే మొగుడిని, అంత రోషం కలిగినోడిని అక్కడికక్కడికి అడుగు, వాడికి ఆయమ్మ కోసం ప్రాణం పెట్టమని. పెట్టడు. పెట్టడు. మరి ఈ లోకంలో పెళ్లి చేసుకున్న వీడికే ఇంత రోషం ఉంటే, ప్రాణం పెట్టలేని వాడికే అంత రోషం ఉంటే, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మానవాళి కొరకు తను ప్రేమించిన సంఘము కొరకు తుది బొట్టు వరకు రక్తమును కార్చి పణముగా పెట్టి వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్న దేవాతి దేవునికి ఎంత ఉండాలి రోషం? ఎంత ఉండాలమ్మా? నన్ను అడిగితే ఆయనకు తప్ప మన పైన వేరే వారికి ఎవరికి కూడా అధికారము లేదు. లేదు. అందుకే దాన్ని ఏమన్నాడో తెలుసా? నిబంధన అన్నాడు. చిన్న చిన్న ప్రమాణాలు గట్టుపైన పెట్టచ్చు. కొన్నిసార్లు అంటుంటా, ఒట్టు తీసి గట్టుపైన పెట్టాను. అట్లా ఒట్టు కాదు ఇది. ఆ ఈ భార్యాభర్తల బంధము అయ్యగారి మధ్యన, ఇది ఇంకో మాట చెప్తున్నా చూడండి, అమ్మగారి మధ్యన అయ్యగారి మధ్యన ఇక్కడున్న భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి బంధం ఎంతవరకు నిలుస్తుంది చెప్పండి? ఎంతవరకు? అంతే. చచ్చిపోయేంత వరకు టుపుక్కని పోయినాం అనుకో, అంతే అయిపోయాయి ఇంకా. కానీ మన దేవాది దేవుని మధ్యన సంఘము మధ్యన ఉన్నటువంటి నిబంధన మరణముతో మనల్ని ఎడబాపేటువంటి నిబంధన కాదు, అది నిత్యత్వం వరకు మనతో పాటు వచ్చేటువంటి నిబంధన. చప్పట్లు కొట్టాలండి. చలనం లేదు మీకు. నిద్ర వచ్చేస్తుంది, టైం అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు నేను దేవుని ఆరాధించాలి అంటే, దేవుడు తన సంఘముతో ఒక నిబంధన చేసుకున్నాడు. వర్షిప్ ఇస్ అ కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ చర్చ్. సంఘానికి దేవునికి మధ్యన ఉన్నటువంటి నిబంధనే ఆరాధన. నన్ను నీవు ఆరాధించాలి, నీ జీవితంతో ఆరాధించాలి, నీ సమస్తముతో ఆరాధించాలి. ఏమైనా పట్టుకో, నీ సమస్తముతో నన్ను ఆరాధించాలి, నీ జీవితంతో నన్ను ఆరాధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షతను ఆధారం చేసుకుని పాటించాడు. సంవత్సరాల సంఘముకి క్రీస్తుకి ఉన్నటువంటి నిబంధన పాటది. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. అరచేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా ప్రతిగా నీకే నివ్వగలనేసయ్యా, నా సమస్తముతో ప్రతిగా నీకే నివ్వగలనేసయ్యా, నా సమస్తముతో అమితముగా ప్రేమించి ప్రాణమునే నీ అమితముగా ప్రేమించి ప్రాణమునే అర్పించి నీ నీ రుణమేలా తీర్చగలనేసయ్యా, నా జీవితముతో ఆరాధించు. నీకేముంది లేదు ప్రభా, ఏం మిగులుంది లేదు నాయన. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నీ రుణమేలా తీర్చగలనేసయ్యా, నా జీవితం ఆరాధించు. యేసయ్యా నా స్తుతి, యేసయ్యా నా స్తుతి, యేసయ్యా యేసయ్యా నా రాజ్యం, నా ప్రియ యేసు, నా
నా జీవితం ప్రియవరుడా యేసు. అమితముగా ప్రేమించావు, ప్రాణమునే అర్పించావు, నీ వధువుగా నన్ను స్వీకరించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను తండ్రి? నేను ఒక మాట చెప్పనా, ఈ రోజు భూలోకంలో ఉన్నటువంటి భర్తలు యేసయ్య చేసినటువంటి కార్యాలు గన చేయగలిగితే ఒక్క విడాకుండదు, ఒక్క విడాకుండదు. భార్య కొరకు ప్రాణము ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. వరుడైనటువంటి యేసయ్య పెట్టాడు. ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు నీతో నాతో. దట్ ఈస్ వర్షిప్. ఎగరడాలు గంతులు వేయడాలు కాదు ఆరాధన. దేవునితో అంతర్గతంలో నీకున్నటువంటి సంబంధము, నిబంధనే ఆరాధన. ఎస్. ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఎలాగ చెప్పాడు? నీ దేవుడనైన యెహోవానగు నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను, చాలు తల్లి, నీ దేవుడనైన యెహోవానగు నేనే నిన్ను ఏం చేశాను? దాసుల గృహ. ఐగుప్తు దేనికి చిహ్నము? ఎస్, స్లేవరీ. మనందరి జీవితాలు ఒకానొకప్పుడు బంధకాల్లో ఉన్నాయి, చైన్స్ తో బంధింపబడి ఉన్నాయి. పాపపు చైన్స్ కావచ్చు, రోగములు కావచ్చు, శాపాలు కావచ్చు, మన తరతరాల నుంచి వచ్చినటువంటి శాపాలు, మన పితరుల నుంచి వచ్చినటువంటి శాపాలు కావచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువ మానులో చేసిన కార్యమును బట్టి ఆ యొక్క ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు శాపాలు లేవు. అబ్రహాము యొక్క, గలతీయులకు రాసిన పత్రిక 3:13లో ఒక మాట ఉంది, అబ్రహాము యొక్క ఆశీర్వచనముగా నిన్ను నన్ను చేయడానికి ఆయన ఏమైపోయాడు? శాపమైపోయాడు. శాపముగా మార్చబడ్డాడు. మ్రాను పైన వ్రేలాడిన ప్రతి మానవుడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఎస్. ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించాడు. ఎవరైనా జైల్లో పడితే, వినండి మాట, ఎవరైనా జైల్లో పడ్డారనుకోండి తప్పులు చేసి, ఈరోజు సాయంకాలం నేను చెప్పబోయేటువంటి స్టోరీలు ఇవన్నీ ఉంటాయి. జైల్లో పడినటువంటి వ్యక్తి చరిత్ర, వ్యభిచరించిన జీవితపు చరిత్ర, ఇవన్నీ ఐగుప్తు యొక్క దాసత్వాలే. కత్తెత్తుకొని తరుముకొని పొడిచినటువంటి వ్యక్తి యొక్క, హంతకుడి యొక్క చరిత్ర, ప్రతిరోజు వ్యభిచారం చేసినటువంటి ఒక వ్యక్తి యొక్క బంధకాల యొక్క చరిత్ర నుంచి ఎవరో తెలియని వ్యక్తి జామీన్ ఇచ్చి బయటకు తీసుకొని వచ్చాడు. నేను ఆ శిక్ష నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన చూడగానే ఏమంటావు నువ్వు? ఏం చెప్తావు? కాళ్ళ పైన పడిపోతావు. నేనైతే కాళ్ళ పైన పడతా. అయ్యా, ఈ శిక్ష నుంచి నన్ను తప్పించావు. ఎందుకు? ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యమును బట్టి. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడనైన యెహోవానగు నేనే నిన్ను ఐగుప్తు యొక్క దాసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాను. నువ్వేం చేయాలి? నన్ను ఆరాధించాలి. నీ నుండి నేను తిరిగి కోరుకునేది ఒకటే, నేను నీతో చేసిన నిబంధన నువ్వు మరిచిపోకూడదు. అందుకే దావీదు భక్తుడు 103వ దావీదు కీర్తన 2వ వచనంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోదు నాయనా. స్వామి, దేవుడు నిన్ను కాపాడాడు, సంరక్షించాడు, బంధకాల నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, బంధకాల నుంచి తీసుకొని వచ్చాడు, గుట్కాలు, సారాయి, గాంజా, బంగి అన్నిటి నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. ఏం చేయాలి? ఇక నువ్వు జీవితాంతం దేవుని ఆరాధించాలి సంఘముగా. దాని తర్వాత చదువు తల్లి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దాని తర్వాత ఈ మాటలన్నీ వినండి జాగ్రత్తగా. చెప్పు. ఆహా ఆహా దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. నేను చెప్పాను ఒక మాట, ఏంటది? సాగిలపడడం. దానికి సాగిలపడకూడదు, దానిని పూజింపకూడదు,
ఏలయనగా నేను రోషము కలిగిన దేవుడను. ఇంకొక విగ్రహము ముందర నువ్వు సాగిల పడితే, నువ్వు ఇంకొక విగ్రహాన్ని పూజించినట్లయితే, నేను తప్ప నీ జీవితంలో ఎవరు ఉన్నా కూడా నువ్వు వారితో వ్యభిచారం చేసినట్లే. ఎందుకంటే నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను. విడిచిపెట్టేసే దేవుడని కాదు నేను. పర్వాలేదులే అనుకునే దేవుడని కాదు. ఐ విల్ నాట్ టాలరేట్ బికాస్ ఐఎమ్ అ పొసెసివ్ గాడ్. రోషము కలిగిన దేవుడను. నువ్వు నా భార్యవి, నువ్వు నా సొత్తు, వెలపెట్టి కొనుక్కున్నా, తుది బొట్టు వరకు నా యొక్క రక్తాన్ని నీ కొరకు నేను కార్చా. ఎవరు చెయ్యనిది నేను చేశా. కాబట్టి నీకు నేను తప్ప వేరే దిక్కు లేదు. హల్లెలూయా. అలాగే దేవుడు, దట్ ఈస్ హౌ హి ఈస్. మనం దేవుణ్ణి ఆసరాగా తీసుకుంటాం. పర్వాలేదులే, పర్వాలేదులే, దేవుడు చూడడం లేదులే, ఈ చిన్నదే కదా పర్వాలేదు. నో, ఆయన ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? ఒకటి, ఆయన రోషము కలిగిన దేవుడు. రెండు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఈజ్ అ హోలీ గాడ్. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధిని గనక మీరును. అది రోమీయులకు రాసిన పత్రిక 2:12-1 ఇంతవరకు మనం చదివాం. ఏంటది? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగం. పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎందుకు సంఘం దేవుని ఆరాధించాలి? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెషయా 14:12. తేజో నక్షత్రమా, పడితివి, ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మహోన్నతునితో అని. అంతే, అంతే. ఎవరు లూసిఫరు? ఒకప్పుడు లూసిఫర్ ఎవరు? దేవుని దూత. ఆయన చేసేటువంటి కార్యం ఏంటి? కరెక్ట్ మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరిలో మొట్టమొదటి ఆరాధన నాయకుడు ఆయన, వర్షిప్ లీడర్. ఆ రోజుగా ఆయన అడ్రస్ అడిగింటే, విజిటింగ్ కార్డ్ అడిగింటే అడ్రస్ ఏముండేది తెలుసా? అయింది లూసిఫర్, ప్రధాన దూత. కింద ఏమైనా ఉండేదో తెలుసా? హెవెన్లీ వర్షిప్ లీడర్, పరలోకపు ఆరాధన నాయకుడు. అడ్రస్ పరలోకం. అట్లాంటి స్థానంలో ఉండేవాడు ఎవరు? లూసిఫర్. ఏమైపోయిందో తెలుసా? ఎప్పుడైతే నేను అన్నది వచ్చిందో, దేవుడు అన్నది కాకుండా నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆ మాట కాకుండా నేను అన్నది వచ్చిందో, నన్ను నేను దేవునితో సమానముగా, మహోన్నతునితో సమానముగా ఎంచుకుంటానని ఆలోచించాడంటే ఏమైపోయింది? స్థితిగతులు మారిపోయాయి, అడ్రస్ మారిపోయింది, క్యారెక్టర్ మారిపోయింది, స్వభావం మారిపోయింది, తనకున్నటువంటి చిరునామా మారిపోయింది, టైటిల్ మారిపోయాయి. అప్పటి వరకు ఏమని పిలిచేవారు ఆయన్ని? ఆయన ఏమని పిలిచేవారు? ఆరాధన నాయకుడు అని పిలిచేవారు. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? ఎక్కడికి దోషివేయబడ్డాడు? పాతాళంలోకి దోషివేయబడ్డాడు. ఇప్పుడు ఏంటో తెలుసు? ఆయన పాపానికి రాజు. ఎంత గలీజుగుంది చూడండి. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు సంఘం ఈరోజు దేవుని ఆరాధించాలో తెలుసా? ఏ స్థానాన్నైతే లూసిఫర్ కోల్పోయాడో, ఏంటా స్థానము? దేవుణ్ణి యథార్థముగా ఆరాధించే స్థానంలో నిన్ను నన్ను తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నన్ను అక్కడ చూడాలని ఆశపడుతున్నాడు. ఆ యథార్థమైన ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కడుందో తెలుసా ఈ మాట? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. అయితే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్న తర్వాత తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని. ఎవరి కోరికమ్మా ఆరాధన? ఎవరి కోరిక? ఒక గంట సేపటి నుంచి నోరు కొట్టుకుంటున్నాడు. నా కోరిక కాదు, నా కోరిక కాదు. సంగమా చేతులెత్తండి,
సంగమా నోరు తెరవండి, సంగమా లేచి నిలబడండి అన్నది నా కోరిక కాదు. ఇది తండ్రి యొక్క కోరిక. ఎందుకు నీవు నేను ఆరాధించాలి, సంఘం ఆరాధించాలంటే దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం మనకు అందరికి తెలిసిన మాట. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును మన కోరికలను అన్నిటినీ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తీరుస్తూ వస్తున్నాడు. శారీరకమైనవి, ఆత్మీయమైనవి, మానసికమైనవి, వస్తుపరమైనవి, పరిచర్యపరమైనవి, సంసారపరమైనవి, ఉద్యోగపరమైనవి, చదువుపరమైనవి అన్ని కూడా తీర్చేటువంటి దేవునికి ఒక కోరిక ఉంది. తండ్రికి ఒకే ఒక కోరిక, ఏంటది? అంతే, నా బిడ్డలు నన్ను ఆరాధించాలి. నీ డబ్బులు అవసరంలా ఆయనకి, నీ ఆస్తిపాస్తులు అవసరంలా. నిన్నటి దినం ఒక అద్భుతమైన పాట పాడుకున్నాం. బంగారం కోరలేదు, వెండి వజ్రాలు కోరలేదు. ఏం కోరాడు ఆయన? అంతే, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన. అంతే, సంఘం ఆయన ఆరాధించాలి, సంఘం ఆయన్ని గణపరచాలి. ఎందుకు? నిన్న గంటల సేపు ఆరాధన, ఆత్మ భరితులమై ఎందుకు నిన్న ఆరాధన? ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాలలో ఉన్నటువంటి పునాదులు పడాలి అంటే లోతైనటువంటి గుంతలు తొగాలి. అది నిన్న జరిగింది ఆరాధనలో. ఆరాధనలో దేవుడు చేసేటువంటి కార్యాలు అటువంటివి. ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది అంటున్నాడు దేవుడు. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ద చర్చ్ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం వచ్చేసింది. పరలోకానికి వెళ్తానులే, అక్కడ ఆరాధించుకుందాం అనుకుంటే సరిపోదు. ఆరాధన చేయడం ఇక్కడ నువ్వు అభ్యసించాలి, ప్రాక్టీస్ చేయాలి, సంఘం నేర్చుకోవాలి. ఆరాధన అన్నది ఏంటి అన్నది సంఘం నేర్చుకోవాలి ఈరోజు. లేదంటే పరలోకము కొత్త ప్లేస్ అయిపోద్ది మనకు. ఏంట్రా వీళ్ళు ఇక్కడ చేస్తున్నదని అర్థం కాదు మనకు. ఎస్, ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆయన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరిక. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 16 నుంచి చదవండి. 1 Thessalonians chapter 5 and verse. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని యొక్క, ఇంతకుముందు ఏమనుకున్నాం? ఆరాధన దేవుని యొక్క కోరిక అన్నాం. ఇప్పుడు ఏమనుంది? అది దేవుని చిత్తం. మన దేవుని ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నెరవేర్చు నాయన, నెరవేర్చు. దేవుని వాక్యంలో ఏమనుందో తెలుసా? దానికి ముందు ఇంకొక 2 మాటలు ఉన్నాయి. ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడు. దాని తర్వాత ప్రతి విషయమందు ఏం చేయాలంటే నేను దేవునికి వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మనకు అన్ని ఉన్నప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించడం కాదు. మనకు సంతోషం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు కాదు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను. దాని తర్వాత ఏమన్నాడు? యెహోవాకే మహిమ కలుగునుగాక. నీకు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, దేవుని వాక్యం చెప్తుంది, శ్రమయు బాధ హింస అయినను, కరువు వస్త్రహీనత అయినను, ఖడ్గమరణం ఎదురైనా కూడా నేను దేవుని ఆరాధిస్తా, దేవుని స్తుతిస్తా. ఎటువంటి పరిస్థితి అయినా కూడా. హల్లెలూయా, హల్లెలూయా, వండర్ఫుల్, వండర్ఫుల్. మరొక మాట, ఎందుకు నేను దేవుని ఆరాధించాలి? చదవండి నాతో పాటు. కీర్తనల గ్రంథము 100వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుదాం. సమస్త దేశములారా చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మొట్టమొదటి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసు? ఆయన మన దేవుడు. అందుకని మనం దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. రెండవది, ఆయనే మన దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను. హీఈస్ అవర్ క్రియేటర్. మనల్ని పుట్టించింది మన తల్లిదండ్రులు కాదు. మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవడానికి మన తల్లిదండ్రులు ఉండొచ్చేమో కానీ, వారిని పుట్టించింది, వారి నాన్నల్ని, తాతల్ని పుట్టించింది ఎవరు? దేవాది దేవుడు. ఆయనే మనల్ని పుట్టించును. మూడవ మాట, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలు. వి బిలాంగ్ టు హిమ్. ఈరోజు మనకున్నటువంటి ఈ యొక్క ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ ఉన్నటువంటి అడ్రస్
ఈ లోకంలో మనం ఉన్నంత వరకే. కానీ నీవు నేను దేవుని యొక్క సంబంధం అన్నటువంటి ప్రూఫ్ ఎక్కడుందో తెలుసా? ఈ లోకం యొక్క యాత్ర విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోకంలో దేవునితో మనం ఉండబోతాం. అదే మన పర్మనెంట్ అడ్రస్. హల్లెలూయా. బికాస్ వి బిలాంగ్ టు హిమ్. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. తర్వాత ఆయన మేపు. హీఈస్ అవర్ షెపర్డ్. మనం ఆయన గొర్రెలము. మనల్ని కాచి కాపాడే దేవుడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99ని పక్కన పెట్టి దాన్ని వెతికేటువంటి దేవుడు ఆయన. ఆయన దుడ్డు కర్రయ్యు ఆయన దండమును మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. బికాస్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. నాకు కొరత లేదు. అందుకని నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఒక కాపరి చెప్తున్న మాట. ఎవరా కాపరి? దావీదు చెప్తున్న మాట. అయ్యా నీవు నా కాపరి. హల్లెలూయా. ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలి? కీర్తనల గ్రంథము 147వ దావీదు కీర్తన 1వ వచనం. ఈ మేజర్ యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, మనమందరము స్తుతి చేయుటయే మంచిది. పిల్లల నాశీర్వదించి బలపరచు నీ గుమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును. దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి మంచిది. పక్కన ఉన్న వారి వైపు చూసి చెప్పండి. ఒక నిద్రపోతుంటే లేపండి వాళ్ళని. ఒకసారి సెకండ్ ఇచ్చి చెప్పండి. దేవుణ్ణి స్తుతించుట, చెప్పండి దేవుణ్ణి ఆరాధించుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ మంచివి కాని కార్యాలు ఎన్నో చేస్తున్నాం లోకంలో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా స్తుతించండి. అది దాని తర్వాత ఇంకొక మాట ఉంది, ఏంటో తెలుసా? అది మనోహరము. స్తోత్రము ఆరాధన చేయుట మనకు ఒప్పిదం. ఇంగ్లీష్ లో ఏమనుందో తెలుసా? ఇట్ ఈస్ ఫిట్టింగ్ టు ప్రైజ్ గాడ్. ఫిట్టింగ్ అంటే ఏంటి? కరెక్ట్ ఫిట్ అవుతుంది అంట. అది మనం ఒక షోరూమ్ లేకపోయి ఒక షర్టో, ఒక ప్యాంటో, ఒక చీర తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఫస్ట్ దాన్ని నేరుగా తీసుకొని బిల్లింగ్ కౌంటర్కి వస్తామా? ఎక్కడికి వెళ్తామా తీసుకొని? అయ్యా వెరీ గుడ్, ట్రయల్ రూమ్కి పోతాం. అవునా? 4 పక్కల అద్దాలు ఉంటాయి, అవి వేసుకుంటాం. నా నడుము 34 అనుకో, నాకు 34 ప్యాంటు దొరకలేదు, 40 దొరికింది. లొడంగ్ బొడంగా వేసుకొని వస్తాను బయటికి, రాను నేను. నాది 34 అయితే 20 దొరికింది అనుకో, అట్లే టైట్గా బిగించుకొని వస్తానా? రాను. నాకు కరెక్ట్గా ఏది ఫిట్ అవుతుందో అదే వేసుకొని వస్తాను. కానీ ఈరోజు ట్రయల్ రూమ్ యొక్క అవసరత లేకుండా మనకు ఫిట్ అయ్యేటువంటి వస్త్రము దేవుడిచ్చే స్తుతి వస్త్రం. చప్పట్లు కొట్టాలి దేవునికి. హల్లెలూయా. నీవు నేను ఆ నిబంధనను మర్చిపోకపోతే దేవుడు ఏమిస్తాడో తెలుసా? మనకు స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు నీవు నేను దేవుని స్తుతించాలి? మొట్టమొదటి కారణం, దేవుడు మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. రెండవ కారణం ఎందుకు? ఆయన యొక్క కోరిక కాబట్టి. మూడవది ఆయన యొక్క చిత్తము కాబట్టి. నాలుగవది ఎందుకు నీవు నేను దేవుని స్తుతించాలి? ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క లూసిఫర్ యొక్క స్థానంలో నిన్ను నన్ను యథార్థమైన ఆరాధకుడిగా నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఐదవది, ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. అది ఆయన కోరిక. హల్లెలూయా.
యథార్థమైనటువంటి ఆరాధికుల కొరకు ఆయన వెతుకుచున్నాడు. అంతేకాదు, ఎందుకు నేను దేవుని ఆరాధించాలంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. ఆయనకు తప్ప నీ వేరే ఎవరిని కూడా పూజింపకూడదు, సాగిలపడకూడదు, మ్రొక్కకూడదు. వెలపెట్టి నేను నన్ను కొనుక్కో. అంతేకాదు, ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి నన్ను ఆయన ఏం చేస్తాడు? బయటికి రప్పించాడు, విడుదలనిచ్చాడు నీకు నాకు. హల్లెలూయా. ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి, మనం ఆయన వారము కాబట్టి, మనం ఆయన ప్రజలము కాబట్టి, ఆయన మేపు గొర్రెలము కాబట్టి. చివరిదిగా ఎందుకు నేను దేవుని స్తుతించాలంటే యెహోవాను స్తుతించుట మంచిది. అందరూ లేచి నిలబడదాం.